నేను స్ట్రాంగ్, నేను ఏడవద్దు అంటే, స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు ఏడవద్దు అని ఏమన్నా ఉంటుందా? యాక్చువల్గా ప ఏడిస్తే పక్క వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అని ఒకటి అంటారు. ఏడవకు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో. నువ్వు స్ట్రాంగ్, ఈ చిన్న దానికి నువ్వు ఏడుస్తావా? స్ట్రాంగ్ అయితే ఏంది, సెన్సిటివ్ అయితే ఏంది, ఏదైతే ఏంది, అక్కడ ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏడిపే వస్తుంది. అది చిన్న విషయమా పెద్ద విషయమా పక్కన పెడితే ఏడవాలనే అనిపిస్తుంది. అప్పుడు ఏడ్చేయాలి. ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే నైట్ ఏడుస్తాం, పిల్లో కింద తల పెట్టుకుని ఏడుస్తాం కాదు. నీకు ఏడవాలనిపించిందా ఏడ్చేయి, నీకు నవ్వాలనిపించిందా నవ్వేయి, నీకు అక్కడ ఉండాలనిపించలేదా వెళ్ళిపో. బట్ ఆ ఎమోషన్ని నువ్వు మనసులో పెట్టుకుని క్యారీ ఫార్వర్డ్ చేసి నీ మూడ్ని మొత్తం స్పాయిల్ చేసుకుని ఎందుకు ఉంటావు అలా? ఎంత ఎమోషనల్ అయినా వాళ్ళకు కూడా ఉండేది హార్టే, వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది, వాళ్ళు కూడా సెన్సిటివ్గానే ఉంటారు. సో ఇప్పుడు నుంచి ఏడుపు వస్తే ఎప్పుడూ ఆపుకోకు. ఏడుపు వచ్చినప్పుడు ఏడవడానికే ట్రై చేయి. అండ్ ఏడుస్తూ అలాగే కూర్చోమని నేను చెప్పట్లేదు. బట్ నీకు బాధ అనిపించింది, అది హర్ట్ అవుతుంది, ఏడ్చేసేయి. ఒక 5 minutes 10 minutes ఆర్ 15 minutes ఆర్ 1 hour అంతే. ఏడ్చేసేయి, అక్కడ వదిలేసే ఆ విషయాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని నీ లైఫ్ని